హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసరికి ఓఎస్ఐ లేయర్స్ ఆర్ ఓఎస్ఐ మోడల్స్. ఓకే, దాన్ని ఓఎస్ఐ మోడల్స్ అంటారు, ఓఎస్ఐ లేయర్స్ అంటారు. ఓకే, ఈ ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్స్ ఆర్ లేయర్స్. ఓకే, ఈ మొత్తం వచ్చేసరికి 7 టైప్స్ ఉంటాయి. ఓకే, 7 టైప్స్లో మనకి మెయిన్లీ ఉండేది 2 టైప్స్, అప్పర్ లేయర్ అండ్ లోయర్ లేయర్. ఓకే, ఇక్కడ అప్పర్ లేయర్ అంటే ఏమేమి వస్తాయంటే మనకి సెవెంత్ లేయర్, సిక్స్త్ లేయర్, ఫిఫ్త్ లేయర్ ఇవన్నీ కలిసి వచ్చేసరికి అప్పర్ లేయర్ కింద వస్తాయి. నెక్స్ట్ 4, 3, 2, 1 ఇవి వచ్చేసరికి లోయర్ లేయర్ కింద వస్తాయి. ఓకే, వీటిని మీరు ఎలా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ వేగా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి కదా మామూలుగా మన బైక్స్ కి. సో అట్లానే ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏముంది ఏ, ఏ ఇక్కడ పి అంటే ఏపీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏపీ. ఎస్ వదిలేసేయండి, దాని టిఎన్, టిఎన్ తమిళనాడు. ఓకే, టి పి. ఓకే, ఇక్కడ మీరు సింపుల్ గా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మిగిలింది ఏంటి ఎస్. ఎస్ అనేది మనం ఎవరిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు సింపుల్ గా చదువుకోవచ్చు, APSTNDP. A for application layer, P for presentation layer, S for section layer, T for transport layer, and N for network layer, D for data link layer, P for physical layers. ఓకే, ఈ ఈ లేయర్స్ అనేవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, మీకు యూస్ఫుల్. ఇప్పుడు మనం ఒక లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్ లేయర్ అయినా ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఇప్పుడు అప్లికేషన్ని ఇంటర్నెట్ యాక్సెస్ చేసేటప్పుడు మనకి వెబ్ పేజ్ వస్తుంది కదా, సో దాన్ని అప్లికేషన్ లేయర్ కింద వచ్చు, లేక ఎండ్ యూజర్. ఓకే, ఇట్స్ ఒక ఎండ్ యూజర్ యూజ్ చేస్తాడు సో ఇంటర్ఫేస్, దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. మనం ఏదైనా ఎగ్జాంపుల్ గా మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఏదైనా ఒక బ్రౌజర్ మీరు యాక్సెస్ చేసేటప్పుడు మీరు దాని యొక్క ఇంటర్ఫేస్ చూస్తారు కదా, దాన్ని మనం అప్లికేషన్ లేయర్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ లేయర్ అంటే లైక్ ఇది ఒక ఎన్క్రిప్షన్. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని మీరు ఎన్క్రిప్షన్ అని చెప్పుకోవచ్చు, అంటే డేటా ప్రొవైడ్ చేసేది. ఓకే, ఎన్క్రిప్షన్ లో ఉండేది ఇక్కడ డేటా మొత్తం. ఇది వచ్చేసరికి మీరు ఫార్మాటింగ్ ఎలా యూజ్ చేస్తారంటే, లైక్ మనం ఏదైనా ఒక బ్రౌజర్కి ఇచ్చేటప్పుడు అది ఇమేజ్ టైపా, లేదంటే బ్రౌజర్ టైపా, ఆర్ MP4 MP3 అండ్ లైక్ హెచ్టిపిపి అన్ని కూడా ఈ యొక్క లేయర్లో ప్రెజెంటేషన్ లేయర్లో అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ లేయర్ ఏం చేసిందంటే మెయింటైన్స్ కనెక్షన్స్ అండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ పోర్ట్స్ అండ్ సెక్షన్స్. ఇది ఇట్స్ 3-way హ్యాండ్ షేక్ ఉంది ఇది కదా. 3-way హ్యాండ్ షేక్ లైక్ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదొక ఇదొక క్లయింట్ అనుకోండి. ఓకే, ఇదొక సర్వర్ అనుకోండి. మనం ఏం చేస్తాం, సిన్ పంపిస్తాం, దాని తర్వాత సినాక్ మనకి ఇస్తుంది, దాని తర్వాత యాక్ పంపిస్తాం, దాని తర్వాత ఏమైంది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ సెక్షన్ లేయర్ ఏం చేస్తుందంటే లాస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, సో దాన్ని వచ్చేసరికి మనం ఇక్కడ సెక్షన్ లేయర్ అంటాం. లైక్ ఐఎమ్ రెడీ టు టాక్, ఆర్ యూ ఓకే, కీప్ ది కన్వర్జేషన్ అనేది స్టేబుల్ గా ఉండడానికి, స్మూత్ ఫుల్ గా రన్ అవటానికి అనేది మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఇంతటితో మనకి ఇంకా అప్పర్ లేయర్స్ అనేది అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకా లోయర్ లేయర్స్ ఇవన్నీ. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇక్కడ మీకు ఏం చేస్తుంది అంటే, ఈ స్మాల్ సెగ్మెంట్స్ ఉంటాయి చూసినారా,
ఇది లోయర్ అనేది నేను కింద నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను ఫిజికల్ లేయర్ నుంచి. ఫిజికల్ లేయర్ అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్. ఇక్కడ రా బిట్స్ స్ట్రీమ్ ఓవర్ ది ఫిజికల్ మీడియం. లైక్ ఇది అంతా కేబుల్స్ మీద వర్క్ అవుతుంది. అది ఏ కేబుల్ అయినా కావచ్చు, స్ట్రైట్ త్రూ కేబుల్ కావచ్చు, ఆర్ డేటా కేబుల్, RJ45 కేబుల్, టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉన్నాయి కదా. సో ఫిజికల్ లేయర్ అంటే మనం సింపుల్ గా చెప్పొచ్చు, అది ఫిజికల్ లేయర్ ఈస్ యాక్ట్ లైక్ యాజ్ ఏ కేబుల్స్, రా డేటాస్. ఓకే, నెక్స్ట్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మ్యాక్ అడ్రస్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, లైక్ మీరు అబ్జర్వ్ చేశారా అంటే మ్యాక్ అడ్రసెస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ఫైనల్ lag of delivery within a single household or office buildings. లైక్ మన ఒక ఆఫీస్ ఉందండి, ఇక్కడ ఒక ఆఫీస్ ఉండేది అనుకోండి. ఆఫీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్ట్ అవుతారు. లైక్ ఎలా అంటే వాళ్ళకి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఒకటే ఉండిద్ది, బట్ ప్రైవేట్ ఐపీస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ప్రైవేట్ ఐపీస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకి మ్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సినారియోలో వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం మిగిలింది, నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఈస్ డిసైడ్ విచ్ ఫిజికల్ పాత్ అండ్ డేటా విల్ బి టేకెన్. ఇది మీ సింపుల్ చెప్పాలంటే నెట్వర్క్ లేయర్ అంటే లైక్ ఇది వచ్చేసరికి ఐపీ అడ్రసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఓకే, లైక్ రూటింగ్స్ మీద మనం రూటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు ఏదైనా ట్రబుల్ షూటింగ్ అప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేసి నేను మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీరు ఇప్పుడు అయితే తెలుసుకోండి ఎన్ని లేయర్స్ ఉంటాయి ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి. దట్స్ ఇట్. నేను మీకు ఇంకా డీప్గా అనేది నెక్స్ట్ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏమవుతుందంటే ఇక్కడ టీసీపీ యూడిపి అనేది మెయిన్ గా యాడ్ చేసింది. ఇక్కడ మీకు టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ యూజర్ డేటా గ్రామ్ ప్రోటోకాల్స్. ఓకే, ఆ యొక్క ఫుల్ ఫామ్. టీసీపీ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 3-way హ్యాండ్ షేక్ జరుగుతుంది, లైక్ టీసీపీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఇది ఏంటి, ఎండ్ టు ఎండ్ యూజర్ కనెక్షన్స్ ఉంటాయి. లైక్ మేనేజ్ నో వీడియోస్ ఉంటాయి. ఓకే, మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ప్యాకెట్స్ అనేది స్మాల్ సిగ్నల్స్ అనేది విడిపోతాయి. ఓకే, మీకు ఇప్పుడు నేను క్లారిటీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మీరు వాటిని సింపుల్ నేను ఇందాక చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. ఏపీ, ఓకే, ఏపీ ఎస్ టి ఎన్ డి పి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా మీకు ఇక్కడ అర్థమవుతుందో. ఏ ఏపీ అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, సెక్షన్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయరు, డేటా లింక్ లేయరు, ఫిజికల్ లేయర్. మీకు ఇప్పటికి నేను ఇంకా ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ లేయర్స్ అంటే ఇట్స్ మెయింటైన్స్ ది ఏ కేబుల్స్ ఆర్ రా డేటా. Data link layer, it will be acted by the MAC addresses, and network layer, it will be act as a routing, and transport layer UDP and TCP, section layer encryption, and end-to-end user data protected and a smooth connection establishment, and ఇక్కడ వచ్చేసరికి application layer will be help to the encryption, not the encryption exactly. It's like as a firewalls or other things. And మళ్ళీ అప్లికేషన్ లేయర్ అండ్ యూజర్స్ లైక్ మన యొక్క ఇంటర్ఫేసెస్. ఇది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఓఎస్ఐ లేయర్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేసి. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి
ట్రబుల్ షూటింగ్స్‌లో మనం ఎక్కడి నుంచి ఏది స్టార్ట్ జేయాలి? ఏ ట్రబుల్ షూటింగ్‌కి ఏది ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను మీకు ఒక క్వెషన్ తీసుకొని నేను క్లారిటీగా అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 2 బేసిక్స్ క్వెషన్స్ తీసుకొని. సో, ట్రబుల్ షూటింగ్ మనం అప్ నుంచి రావాలా? డౌన్ నుంచి రావాలా? మనం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది అప్పర్ లేయర్‌లోనే ఎక్కువొస్తాయి. ఓకే. అప్పర్ లేయర్‌లోనే వస్తాయి. ఈ డౌన్ లేయర్స్‌లో అనేది చాలా రేర్‌గా వస్తాయి. ఓకే. అప్పర్ లేయర్స్‌లో మనం కొన్ని చూద్దాం. డౌన్ లేయర్స్‌లో కొన్ని ట్రబుల్ షూటింగ్ క్వెషన్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే. ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.